హే హాయ్ హలో నమస్తే. నేను మీ సెక్యూరిటీ బాయ్. ఈరోజు ఈ డ్రెస్ ఏందని అనుకుంటున్నారా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. డ్యూటీ నుంచి దిగిన లాగౌట్ అయిపోయింది. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను లైవ్లో చూసిన కెప్టెన్సీ టాస్క్ మొత్తం లైవ్లో చూసిన ప్రతి ఒక్క పాయింట్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మన రీతు గురించి, రాము గురించి, పవన్ గురించి, కళ్యాణ్ గురించి, ఇమాన్యుల్ గురించి, అందరి గురించి, ఇంకా తనుజ గురించి, అందరి గురించి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కెమెరా క్లారిటీ అంత ఉండదు, ఎందుకంటే కెమెరా లేదు, మైక్ లేదు. జస్ట్ నేను మన మొబైల్తోనే తీస్తున్నా. చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ బిగ్ బాస్ టాస్క్ కోసం అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ టాస్క్ ఆల్రెడీ మరాఠీ బిగ్ బాస్లో కూడా లాస్ట్ సీజన్ జరిగింది, నేను చూశాను. నాది మహారాష్ట్ర కాబట్టి నేను మరాఠీ బిగ్ బాస్ అండ్ హిందీ బిగ్ బాస్ కూడా చూస్తాను. హిందీ అంతా చూడను, కానీ మరాఠీ మాత్రం చూస్తాను. లాస్ట్ సీజన్లో మరాఠీలో ఈ టాస్క్ అయింది. దాంట్లో సూరజ్ చౌహాన్ అని మరాఠీ బిగ్ బాస్ విన్నర్, అతను ఆ టాస్క్ గెలిచాడు. అయితే మనం టాస్క్కి వెళ్దాము. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు లైన్గా అక్కడ నిలబడతారు. కెప్టెన్సీ కంటెండర్ ఇటు సైడ్ ఉంటారు. ఎవరు రేట్ దాంట్లో తీసుకోవడానికి ట్రై చేస్తారు. మన సౌండ్ వచ్చేసరికి అందరికన్నా ముందు డెమన్ పవన్ ఫాస్ట్గా వెళ్ళి బేలు కొడతాడు. బేలు కొట్టినాక అందరు ఎవ్వరు మన ఈ అంబ్రెలా సైడ్ తీసుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టరు. ఎందుకంటే ఆయనకి నమ్మకం పవన్ పైన, నాకు నా పేరు తీసుకోవడానికి. అందుకే ఎవ్వరు ఎఫర్ట్స్ పెట్టరు. ఒక్కడే రాము కొంచెం ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆయనకి అప్పుడు గేమ్ అసలు అర్థం కాలేదు. అప్పుడు రాముకి భరణి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు గేమ్ ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చేసినాక కొంచెం సైలెంట్గా అవుతాడు. సౌండ్ మన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, మంచిగా డాన్స్ చేస్తాడు. డాన్స్ చేసినాక మ్యూజిక్ స్టాప్ అయ్యాక సడన్గా అసలు షాక్ అనుకోవాలి. ఇది సడన్గా కళ్యాణ్ పేరు చెప్తాడు. కళ్యాణ్ పేరు చెప్పేసరికి కళ్యాణ్ అసలు షాక్, ఏమి మాట్లాడాడు, సైలెంట్గా అయిపోతాడు. అస్సలు అంటే ఆడు అస్సలుగా అనుకోలేడు నా పేరు పవన్ చెప్తాడని. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచే వీళ్ళకి బౌండింగ్ ఉంది. అగ్ని పరీక్ష నుంచే వీళ్ళకి బౌండింగ్ ఉంది. నా పేరు చెప్తాడని అస్సలకే అనుకోలేడు. అండ్ ఇక్కడ పవన్ది కూడా తప్పు ఉంది. ఏంటంటే పవన్ రితు మాటలు విని త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. రీతు ఏది చెప్తారో అది క్షణంలోనే చేసేస్తాడు, ఏమి ఆలోచించాడు. ఇక్కడ అసలు కళ్యాణ్కి అన్యాయమే జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ అనుకొని వెన్ను పొట్టు పొడిచినట్టు కూడా అయింది. ఇది నా ఒపీనియన్. మీరు ఏముంటుందో కమెంట్ చేసి చెప్పండి నాకు. ఇది నా ఒపీనియన్. వెన్ను పొట్టు పొడిచినట్టు అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్కి ఫుల్ ట్రస్ట్ ఉండి నా పేరు చెప్పడని. సడన్గా ఆయన పేరు వచ్చేసరికి కళ్యాణ్ షాక్ అయిపోయింది. పాపం ఏమి మాట్లాడడం లేదు, సైలెంట్గా పోయి కూర్చున్నాడు. మళ్ళా పవన్ పోయి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తలేడు. వేరే వాళ్ళు చెప్తే పోయి మాట్లాడని చెప్తే కూడా ఆ తర్వాత మాట్లాడతాని అంటుండు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆయనకు కూడా తెలుసు. ఏమో, ఇది నా ఒపీనియన్. ఇది తప్పుగా అయిందని పవన్ కూడా అనిపించింది. ఏమో, ఇది నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటారో అది తెలీదు. జస్ట్ నా పరంగా చెప్తున్నా నేను. అప్పుడు అసలు ఇది చాలా అన్యాయం అనిపించింది. ఎందుకంటే టాస్క్ కళ్యాణ్ ఎట్లా ఆడిండంటే అబ్బబ్బబ్బ, ఫుల్ పవర్, విమర్శంగా ఆడిండు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిండు. అంత కష్టపడి లాస్ట్లో వాళ్ళే మనకు తీసేస్తే
ఎంత బాధ ఉంటుందో అది మన కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. అక్కడ ఏం మాట్లాడక సైలెంట్గా పోయి కూర్చున్నాడు. ఇది మాత్రం నాకు వెన్నుపోటు పొడిచినట్టే అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి శ్రీజ అందరికన్నా ముందు వెళ్ళి శ్రీజ తీసుకుంటుంది. శ్రీజాది కూడా నాకు ఇక్కడ కొంచెం సేఫ్ గేమ్ అనిపించింది. ఎందుకంటే ఫస్టే ఇమాన్యుయల్ అడిగినప్పుడు ఏమో ఇమాన్యుయల్కి చెప్పింది నేను రీతు పేరు చెప్తాను అని చెప్పింది. అందుకే ఇమాన్యుయల్ అంత ఆలోచించలేదు, ఏం స్ట్రాటజీ పెట్టకుండా ఏం ఆలోచించలేదు. ఎట్లయినా శ్రీజ నా పేరు చెప్పదు అనుకొని కొంచెం కామ్గా ఉన్నాడు. కానీ బెల్ కొట్టేసి మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు మన ఇమాన్యుయల్ పేరు చెప్పింది. ఇక్కడ నాకు సేఫ్ గేమ్ అనిపించింది శ్రీజాది. ఇమాన్యుయల్ పేరు చెప్పేసి ఇమాన్యుయల్ పాప ఏం అనలేడు, అప్పుడు ఆ టాపిక్ కూడా తీయలేడు. నాకెందుకు అప్పుడు రేపు పేరు చెప్పినావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నా పేరు చెప్పినావు అని ఏం అడగలేడు, ఏం ఎక్స్ప్లెయిన్ అడగలేడు. మాత్రం శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేసింది, అందరూ గేమ్ ఆడి ఎఫర్ట్స్ పెట్టి వచ్చారు, నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయినావు, ఇంకా ఒకసారి నీకు చేయాలని లేదు, అట్లా అనలేదు, ఆల్రెడీ ఒకసారి అయిపోయిందని నేను నీ పేరు తీసుకున్నా అని చెప్పింది. సరే ఆల్రెడీ ఒకసారి అయిందని నీకు తెలుసు కదా, మరి ఇమాన్యుయల్ అడిగినప్పుడు ఎందుకు ఇమాన్యుయల్కి రీతు పేరు చెప్పినావు? అది చెప్పకపోతే ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ పెట్టేటోడు కదా, ట్రస్ట్ పైన ఉండేటోడు కదా, ఉండలే ఏమంటారో ట్రస్ట్ వల్ల ఆడు ఎఫర్ట్స్ పెట్టకుండా ఉన్నాడు కదా. నాకు కూడా ఇక్కడ మన శ్రీజాది సేఫ్ గేమ్ అనిపించింది కొంచెం. మళ్ళా థర్డ్ టైం ఏమో ఇప్పుడు లాస్ట్లో ఇద్దరే ఉన్నారు, రితు అండ్ మన రాము. అప్పుడు వీళ్ళిద్దరే ఉన్నప్పుడు ఏమో తనుజ సంచాలక్ అసలు వరస్ట్ సంచాలక్. ఆ యాటిట్యూడ్తో అందరితో మాట్లాడడం ఏంది, అని ఇంకా సంచాలక్ అయి బర్నీ అన్న దగ్గర వెళ్ళి నాన్న రితుని సపోర్ట్ చేయి బర్నీ అన్న చెప్తూనే ఉన్నాడు. రాము రోజు కాలు పట్టుకుంటున్నాడు, రోజు నాకు అన్న అంటుండు, నేను రాముని సపోర్ట్ చేస్తా అని అంటూనే ఉన్నాడు. అయినా కూడా వెనుకల నాన్న అనుకొని ఆ ఎమోషన్ తీసుకొని నాన్న అనుకొని అని వెనుకల రీతు పేరు చేసుకో. సంచాలక్ అయి నువ్వు వేరే వాళ్ళ గురించి ఎట్లా అడుగుతావు? సంచాలక్ అంటే అందరినీ సమానం చూసుకోవాలి కదా. మరి సంచాలక్ అయి వేరే వాళ్ళ గురించి వేరే అడగాలంటే అది వరస్ట్ అనిపించింది నాకు. మళ్ళా ఇంకా నాన్న అనుకొని ఇది ఏదో ఇమోషనల్గా బర్నీ అన్న రిలేషన్గా ఏమో ఒప్పుకుంటాడేమో ఆ థాట్తో వెళ్ళి అడుగుతుందేమో, మన నేను చెప్పినాక రితుక్ సపోర్ట్ చేస్తాడేమో అనుకొని ట్రై చేస్తుంది అక్కడ. అది అసలు వరస్ట్, నిజంగానే వరస్ట్. ఎవ్వరు మనం సంచాలకు ఉన్నప్పుడు వేరే వాళ్ళకు సపోర్ట్ అసలుకే చేయొద్దు, అందరినీ సమానంగా చూడాలి. అస్సలు వేరేకి సపోర్టే చేయకూడదు, అందరినీ సమానం చూడాలి. ఇది నాకు ఇక్కడ తనుజ మాత్రం వర్స్ట్గా అనిపించింది. మీకు ఏమనిపించిందో మీరు కమెంట్ చేసి చెప్పండి. జస్ట్ ఇది నా పరంగా చెప్తున్నాను, నా థాట్ చెప్తున్నాను నేను జస్ట్. మళ్ళా లాస్ట్లో ఉన్నారు రితు అండ్ రాము. రితు అండ్ రాము వీళ్ళు ఇద్దరు ఎఫర్ట్స్ ఉందా అస్సలు. బిగ్ బాస్ అస్సలు చాలాసేపు సాంగ్ పెట్టారు, ఆఫే చేయలేదు. ఏంటంటే నాకు కొంచెం బిగ్ బాస్ కూడా కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించాడేమో అనిపించింది. ఎందుకంటే రీతుని కెప్టెన్ చేద్దాం అనుకున్నాడేమో, నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్లూ బాక్స్ దగ్గర
ఎలా ఎలా వెళ్తుంది మన రాము దూరం మన రితు మన సారీ రాము దూరం తీసుకెళ్తున్నాడు అయినా కూడా బిగ్ బాస్ సాంగ్ ఆఫ్ చేస్తలేడు. రితు దగ్గరికి వస్తుందేమో చూస్తున్నాడేమో. ఇది నా థాట్స్, నా పరంగా చెప్తున్నాను నేను. మీకు ఏమని అనిపించిందో మీరు కమెంట్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ చాలా బాగా అంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారబ్బా. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. అక్కడ బర్నీ అన్న డాన్స్ చేస్తూ అలసిపోయారు, కానీ వీళ్ళిద్దరు ఎనర్జీ మాత్రం ఫుల్ ఉండి, రాము బక్కగా ఉన్నాడు కానీ ఎఫర్ట్స్ పెడతారు అబ్బా. ఫుల్ ఫైర్ అసలు. రౌడీ రాథోడ్ లెక్క ఆడిండు రాము. రౌడీ రాథోడ్ ఇట్లా మీసం తీసినట్టు రౌడీ రాథోడ్ లెక్క ఆడిండు రాము రాథోడ్. లాస్ట్కి సాంగ్ ఆఫ్ అయినాక వీళ్ళిద్దరు స్టాప్ చేసి ఇద్దరు పడిపోతారబ్బా. చాలాసేపు నుంచి ఎఫర్ట్స్ పెట్టి ఎనర్జీ కొంచెం ఇది అవుతుంది, కొంచెం వీక్ అవుతారు, ఇద్దరు పడిపోతారు. రితు దగ్గరికి వెళ్ళి కొందరు ఇంటి దగ్గర పోతారు. అందరు విలువగీతి కొంచెం హ్యాండ్ ఇది చేసి వాటర్ తాగడానికి చెప్తారు. ఇక్కడికే బర్నీ అన్న రితు పేరు అనౌన్స్ చేస్తాడు. అండ్ రితు పేరు అనౌన్స్ చేసినాక ఈ వీక్లో నెక్స్ట్ వీక్కి రాము రాథోడ్ కెప్టెన్ అవుతాడు. దట్స్ ఇట్. మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నా లైఫ్ చేంజ్ అవుతుందేమో ఆలోచించి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.